హాయ్ ఫ్రెండ్స్, నేను లైవ్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసిండు. ఇట్లా ఉన్న ఒక ఇల్లు కూడా వేరే వాళ్ళు లాగేసుకోగలిగి ట్రై చేస్తుర్రు చెప్పేసి. అలా చేసిన వాళ్ళు ఉన్న ఒక్క ఇల్లు కూడా తీసేసుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఒక అబ్బాయికి ఉన్నది ఒక ఇల్లు, ఆ ఇల్లు కూడా అతనికి కాకుండా చేస్తే మన పిల్లలు, మన అమ్మలు, మన చెల్లెళ్ళు, తల్లిదండ్రులు మంచిగా బతుకుతారన్న అనిపిస్తే చేయండి. కానీ పాపమే కదా ఎంతైనా. ఒక తల్లిదండ్రి లేని సమయంలో అలాంటి పిల్లగానికి మీరు ఇలా ఇల్లు లాక్కోవడం చేయడం అనేది చేస్తే ఎంత దరిద్రం. ఆ పాపం మన పిల్లలకు తగులుతుంది 100%. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించిన అది నాకు తెలుసు కాబట్టి నేను రియల్గా ఆ పిల్లగాడి కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోకు మీరు మంచిగా సపోర్ట్ చేస్తే తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కడి చరిత్ర మొత్తం చెప్పేస్తా. నేను శిల్క పంచాంగం చదివినట్టు చదివేస్తా. నన్ను ఆపే మొగోడే లేడు. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఈ గంగప్రసాద్ ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక మెసేజ్ చేయండి. అలా చరిత్రలు మొత్తం ఒక్కొక్క ఇల్లుది ఒక్కొక్క రకంగా చరిత్ర తీసి బయట పెట్టేద్దాం. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాల్ గంట నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మర్చిపోకండి. 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి దళాలు అంటే కొందరు ఆస్తుల మీద కన్నేసే వాళ్ళని కూడా ఆ ప్రకృతి మాత, విశ్వమాత, సృష్టిమాత మాత్రం ఒక కన్నుతో చూస్తూనే ఉంటుంది. మనం ఏది మాట్లాడితే అది అక్కడ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఆ రికార్డ్ అయింది ఏంటంటే వెంటనే ఇమీడియట్లీ ఆయనకి ప్రొసీడ్ అవుతుంది. ఇంట్లో కూడా బాడీ వికెట్ చేయడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనం పాపం చేసినామంటే, ఒకళ్ళకి పాపం చేస్తున్నామంటే అది కథం. మన స్టోరీగా దగ్గర పడ్డట్టే. గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.